Hey guys, welcome back to another episode of cooking. ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఎన్నో రోజులుగా నేను వీడియో షూట్ చేయలేదు అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇంకొక డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను, వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్. Hope so you support us and let's jump into the video. First shajira, ginger garlic paste, fried onions, curd and jeera powder, lemon juice, kothmir, pudina and biryani rice వచ్చేసి మనం సెపరేట్ గా కుక్ చేస్తాం కాబట్టి లవంగా, చెక్క, పువ్వు, గ్రీన్ కార్డమమ్ అండ్ షాజీరా. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై కారం పొడి, కొరియాండర్ అండ్ ఎవరెస్ట్ బిర్యానీ యూస్ చేస్తున్నాం మసాలా. ఫస్ట్ మనం ఏం వేసుకుంటామంటే షాజీరా వేసుకుంటాము. వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది ఆల్మోస్ట్ 1 kg చికెన్. నేను వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు చాలానే యూస్ చేస్తాను. ఆల్మోస్ట్ 2 to 3 tablespoons వేసుకుంటాను. నెక్స్ట్ ఫాలోడ్ బై కారం పొడి 1, 2 and 3. మనము వేరే ఏమీ యూస్ చేస్తానులే, సో ఇది ఒకటే యూస్ చేసేదానికి 3 tablespoons వేసినాను. ఫాలోడ్ బై ధనియాల పొడి అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ యూస్ చేస్తున్నాను అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 1 tablespoon అంతా. అండ్ చికెన్ మసాలా చేసుకునేస్తాం. లెమన్ జ్యూస్, ఇది 1 lemon ఫుల్గా వేసుకున్నాను, సో ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. అండ్ ఫాలోడ్ బై పుదీనా, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం మిగిలి పెట్టుకున్నా సో దట్ రైస్ కూడా వేసుకోవాలి మీరు లేయర్స్కి. నెక్స్ట్ కొత్తిమీర, ఇది కూడా కొంచెం. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇది ఒక రైస్ కూడా కాల్చి పట్టింది హాఫ్. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకునేసినాము. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకునేస్తాం మసాలాస్ని. వేస్తున్నాను అండ్ ఒక ఫుల్ ప్యాకెట్, దట్స్ ఇట్. అండ్ కొంచెం ఆయిల్, నేను అప్పుడే గీ మాత్రం వేసింది, కొంచెం ఆయిల్ వస్తానే లేదు కానీ. ఇప్పుడు కొంచెం కర్డ్ వేస్తున్నాను ఎందుకంటే మనం టమాటోస్ యూజ్ చేస్తాను లేదు. ఉప్పు ఒక టేస్ట్కి తగినంత వేసుకోండి, 2 tablespoons వేసుకోండి. అండ్ రైస్ కూడా మళ్ళీ మనం వేస్తాము, సో చూసుకొని వేసుకోండి గైస్. ఇప్పుడు నేను మిక్స్ చేసేస్తాను అండ్ దట్స్ ఇట్. ఇదే మ్యారినేషన్కి ఇంకో 1 hour వరకు పెట్టేస్తాను నేను. మ్యారినేషన్ వరకు మనం ఏం నెక్స్ట్ చేస్తామంటే రైస్ని బాయిల్ చేసి పెట్టుకునేస్తాం. మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే రైస్ని బాయిల్ చేసే ప్రాసెస్. ఇది దమ్ మసాలా. సో నేను దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమంటే బే లీవ్స్, షాజీరా, లవంగం, చెక్క అండ్ 4 గ్రీన్ కార్డమమ్ అండ్ ఫ్లవర్స్. దీని వచ్చేసి నేను ఆల్రెడీ నీళ్ళు పట్టుకునేసినాను. ఇప్పుడు ఈ నీళ్ళ యాడ్ చేసుకునేస్తాం ఈ మసాలాస్ అన్ని. కొంచెం ఆయిల్ సో దట్ రైస్ అతుక్కోదు. రైస్కి కొంచెం ఫ్లేవర్ పడేంత మాత్రం వేసుకోండి, బికాస్ మనం చికెన్లో కూడా ఆల్రెడీ యాడ్ చేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 tablespoon కింద కమ్మి, సో దట్ రైస్ కూడా ఫ్లేవర్ పడుతుంది. లైమ్ జ్యూస్, నానపెట్టుకునే రైస్ని మాత్రం బియ్యం వేసేస్తున్నాను. సో రైస్ మస్తు బాయిల్ అయింది. సో గాయస్ ఇప్పుడు బాయిల్ అయిన రైస్ ఏమైనా ఉందో దాన్ని లైక్ సెమీ కుక్డ్ రైస్ అంటారు. దాన్ని ఇప్పుడు మన మ్యారినేట్ అయిన చికెన్ పైన లేయర్స్ చేసుకుంటున్నాను. లైక్ రైస్ అండ్ కొరియాండర్ లీవ్స్, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, సో ఇలాగే టాపింగ్స్ చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు నేనేమి యాడ్ చేస్తున్నానంటే సాఫ్రాన్ అండ్ మిల్క్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సెకండ్ లేయర్ వేస్తున్నాను. సో ఇట్స్ ద సేమ్ ప్రాసెస్, రైస్, కొరియాండర్ లీవ్స్ ఫాలోడ్ బై పుదీనా అండ్ fried onions mixed with saffron.
సాఫ్రాన్ మిల్క్ని లాస్ట్లో వేసేసి దీన్ని నెక్స్ట్ ఇంకా 20 minutes వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 20 minutes ఇన్ ద సెన్స్ ఫస్ట్ 10 minutes వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ ఇంకా నెక్స్ట్ 10 minutes వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సార్. మీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఏమైనా వెయిట్గా ఉండే ఐటమ్ని పెట్టుకోండి మీరు. అండ్ ఇప్పుడు నేను దీన్ని 20 minutes ఇది పెడుతున్నాను వెయిట్. మీరు అట్లా ఏమైనా పెట్టండి, వేస్టేజ్ ఏమీ చేసేకి వెళ్ళదు. గోధుమ పిండిని కలిపేసి ఇక్కడ అన్ని పెడతారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు దీన్ని చేసుకోవచ్చు. ఫైనలీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు సర్వింగ్ టైం సర్వ్ చేసేసి ఎట్లుందో చెప్తాను. మీరు మీ ఇంట్లో వండుకొని ఎట్లుంటుందని చెప్పండి. సో గైస్ ఇప్పుడు రివ్యూ టైము. ఇది నా బ్రదర్ అక్షు అండ్ మీకు ఈ బిర్యానీ ఎలా ఉంది అని రివ్యూ చేసి ఎలా ఉంది అనేసి సో దట్ వాళ్ళు ట్రై చేస్తారు. తింటానే ఉండరా, నాకు చెప్పదురా నువ్వు. కొంచెం కారంగా ఉంది, బట్ ఓకే.